హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. రాజుని నిలదీసి నిజం తెలుసుకుని షాక్ ఇచ్చిన కావ్య. అయితే రాజు డాక్టర్తో మాట్లాడుతూ ఉండగా కావ్య వచ్చి వింటుంది కదా. అయితే కావ్య రాజు మీద బాగా సీరియస్ అవుతుందన్నమాట. ఏం చేస్తున్నారండి, ఎందుకు పట్టుకుంటున్నారు కాళ్ళు? ఓహో, మీరు ఇందాకడే అన్నాను, మీరు నన్ను ఎప్పుడెప్పుడు వదిలించుకుందాం అనుకున్నారు, ఇంతలోనే ఇంత ప్రేమ ఎందుకు చూపిస్తున్నారో అనుకున్నా. నా కడుపులో ఉన్న బిడ్డని చంపేయడానిక? ఎందుకు చంపాలనుకుంటున్నారు నా బిడ్డని చంపాలనుకుంటున్నారా, లేకపోతే నన్నే చంపేయాలనుకుంటున్నారా అని చెప్పి అంటుంది. ఏం మాట్లాడుతున్నావు కావ్య, నేనెందుకు చంపుతాను నేను అని చెప్పి అంటే, ఏమో మీకు అసలు గతం గుర్తొచ్చిందో లేకపోతే వచ్చినట్టు నటిస్తున్నారు, మీకు ఆ యామినియే నచ్చుంటుంది అని చెప్పి చాలా దిగజారిపోయినట్టు మాట్లాడుతూ ఉంటుంది. ఇందులో రాజు కూడా చాలా కోపం వచ్చి, నేను అలా చేయలేదు, నిజంగానే నీవు బిడ్డని కనడానికి సిద్ధంగా లేవు, నీ ఆరోగ్యం సిద్ధంగా లేదు, అందుకని నేను అబోర్షన్ చేయించాలనుకుంటున్నానని చెప్పి అంటాడు. మీరు నటించకండి అని చెప్పి కావ్య అంటూ ఉంటుంది. ఇంట్లో డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళి మొత్తం నిజమంతా చెప్పిస్తూ ఉంటాడు. చెప్పించిన తర్వాత, నువ్వు బిడ్డను మోయడానికి, నేను నా బిడ్డను మోస్తాను డాక్టర్, నాకు నా బిడ్డ కావాలని చెప్పి కావ్య డాక్టర్తో అంటూ ఉంటుంది. నువ్వు మోయడానికి సిద్ధంగా ఉన్నా, నీ గర్భసంచి సిద్ధంగా లేదు అని చెప్పి కావ్య రాజు అంటూ ఉంటాడు. అయ్యేసరికి, లేదండి నేను మోస్తాను, మీరు వేరే ఆప్షన్ ఉంటే చెప్పండి డాక్టర్ అంటాడు. అలా ఏం లేదు కావ్య అని చెప్పి అంటుంది. అయ్యేసరికి, లేదు డాక్టర్, నేను నా బిడ్డని నేను మోసుకుంటాను, వేరే ఆప్షన్ ఉందంటే, వేరే ఆప్షన్ ఉందని నువ్వు ఒప్పుకో కావ్య అని చెప్పి అంటుండదు. అయితే 7 నెలల వరకు నువ్వు మోసి తర్వాత 2 నెలలు ఇంక్యుబేటర్లో పెట్టి పెంచవచ్చు అని చెప్పి డాక్టర్ అంటూ ఉంటుంది. 7 నెలల వరకు అవకాశం ఉంది కదా, ఈ 7 నెలలు నా బిడ్డని నేనే మోసుకుంటాను అని చెప్పి అంటుంది. మీరు గర్భసంచి పెరగడానికి మందులు ఇవ్వండి అని చెప్పి అంటూ ఉంటుంది. ఇంకా రాజ్ కావ్య కూడా ఇంకా అక్కడ నుంచి వచ్చేస్తూ ఉంటారు. ఇంటికి వచ్చే సమయంలో కారులో యామిని యామిని నిజంగా ఇష్టపడ్డారా ఏంటి అని చెప్పి కావ్య అంటుంది. చాలా ఆప్ కావ్య, నేను ఎందుకు ఇష్టపడతాను తన్ని అని చెప్పి అంటూ ఉంటాడు. సరదాగా అన్నాలండి, నేను ఎందుకు వదిలేస్తాను మిమ్మల్ని అని చెప్పి అంటుంది. ఇంతలో ఇంటికి వచ్చిన తర్వాత ఏమైంది ఏమైంది అంటారు ఇంట్లో వాళ్ళంతా. ఏం కాలేదు, జస్ట్ నార్మల్గానే చెకప్కి అని చెప్పి అంటారు. ఇంతలో అపర్ణ కావ్య దగ్గరికి వస్తుంది. కావ్య అపర్ణకు నిజం మొత్తం చెప్పేస్తుంది. ఇంక చెప్పేసిన తర్వాత తను చెప్తుండగా రాజు విన్నాడు. అయ్యేసరికి, ఇలా జరుగుతుంది ఏంటంటే, ఏమీ కాదు, మన వారసుడు బాగానే ఉంటాడు, మీరు దయచేసి రోజు దేవుని ప్రార్థించండి అని చెప్పి కావ్య అపర్ణకు అంటుంది. అయితే అపర్ణ ఏం చేస్తుంది ఇప్పుడు బిడ్డను కాపాడడానికి, వాళ్ళ వారసుని ఎలా కాపాడుతుంది, ఇంట్లో వాళ్ళని ఎలా ఒప్పిస్తుంది, తెలుసుకోవాలంటే రాబోయే ఎపిసోడ్లో మీరే చూడండి.